హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా? సో మనకి ఇది ఐడియా ఉంది కదా. సో డామ్ ట్రావెలర్స్ అని ఒకటి ట్రీ గీసారు కదా. సో దీంట్లో ఫస్ట్ చైల్డ్ ఏది? ఫస్ట్ చైల్డ్ వచ్చేసి బి అవుతుంది, లాస్ట్ చైల్డ్ వచ్చేసి ఏమవుతుంది? ఎఫ్ అయిపోతుంది. ఓకేనా? సో దీని గురించి మనం టాపిక్లో చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏది? ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అనమాట. సో మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం? సో ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్. సో ఇన్నర్కి వచ్చేసి ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఎవరు? సో ఇక్కడ అన్డిఫైన్డ్ వస్తుంది, చూపిస్తాను. ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్. సో ఇన్నర్కి వచ్చేసి ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఎవరు? H2. చూసుకోండి మీరు, H2 ఫస్ట్ చైల్డ్. ఓకేనా? ఇప్పుడు దాన్ని మనం HTML చూపించాలంటే ఇన్నర్ HTML అని కొడితే చూపిస్తుంది. సో ఇన్నర్ అనేది ఫస్ట్ చైల్డ్ అనమాట. ఇన్నర్కి H2 అనేది ఫస్ట్ చైల్డ్ అయితే ఫస్ట్ చైల్డ్ ఎలిమెంట్. అర్థమైంది కదా? ఓకేనా? సో అలాగే ఇప్పుడు దీనికి నేను కలర్ ఇవ్వాలి అనుకున్నాను. సో నేను ఇది కామెంట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది తీసేస్తాం, చైల్డ్ నోట్స్ తీసేసి మనం ఏం చేస్తాం? ఫస్ట్ చైల్డ్ అని ఇస్తాం. సో ఫస్ట్ చైల్డ్కి రెడ్ కలర్ వచ్చింది, చూసారా మీరు? సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను రెడ్ ఇచ్చాను ఇక్కడ, చూసుకోండి మీరు. ఓకేనా? సో రెడ్ ఇచ్చాను. ఓకేనా? అర్థమైంది కదా? సో దాన్ని ఫస్ట్ చైల్డ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ నేనేం చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఎవరికి? ఇప్పుడు నేను అవుటర్కి ఫస్ట్ చైల్డ్ ఎవరో చూద్దాం. సో అవుటర్ ఇక్కడ కూడా అవుటర్కి ఫస్ట్ చైల్డ్ ఎవరు? ఇదే అవుటరే అనమాట, ఫస్ట్ చైల్డ్. అదే లాస్ట్ చైల్డ్ ఎవరు? ఇక్కడ ఫస్ట్ తీసేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ తీసేయాలి. సో ఫస్ట్ తీసేసి లాస్ట్ అని పెట్టాలి. లాస్ట్ అని పెడితే లాస్ట్ చైల్డ్ ఎవరు? సో లాస్ట్ చైల్డ్ అనమాట, లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్. అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అని పెట్టాలి. సో ఇక్కడ కూడా లాస్ట్ అని పెట్టేసి లాస్ట్ చైల్డ్ ఎలిమెంట్. లాస్ట్ చైల్డ్ ఎలిమెంట్ ఎవరు అంటే అవుటర్కి లాస్ట్ ఎలిమెంట్ ఎవరు? ఇన్నర్. ఇప్పుడు ఇన్నర్కి చూద్దాం. ఇన్నర్కి ఎవరు చూద్దాం? లాస్ట్ ఎవరు ఇన్నర్కి? ఇన్నర్కి లాస్ట్ వచ్చేసి ఈయనే, చూసుకోండి కావాలంటే. ఓకేనా? సో అది లాస్ట్ చైల్డ్ ఎలిమెంట్. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇన్నర్కి ఫస్ట్ చైల్డ్ ఎవరు? ఇన్నర్కి ఫస్ట్. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీన్ని కామెంట్స్ చేస్తాను. కామెంట్స్ చేసి ఇక్కడ ఈ ఇన్నర్ HTML తీసేయాలి. సో తీసేస్తున్నాను. సో తీసేసి ఫస్ట్ చైల్డ్ ఎవరు చూడాలి. సో ఫస్ట్ చైల్డ్ ఎవరికి? ఇన్నర్కి. ఫస్ట్ చైల్డ్ ఎవరు? టెక్స్ట్ అని వస్తుంది. చూడండి, టెక్స్ట్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, డేటా ఉంది కదా. ఇక్కడ ఈ డేటాలో నెక్స్ట్ లైన్ వచ్చింది అంటే ఇక్కడ నెక్స్ట్ లైన్కి ఎంటర్ అయింది అంటే అది టెక్స్ట్ కూడా తీసుకుంటుంది యాక్చువల్గా. అంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అంటే స్లాష్ ఏంటంటే నెక్స్ట్ లైనే కదా. సో టెక్స్ట్ తీసుకుంది. కానీ ఇప్పుడు టెక్స్ట్కి మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేము. కావాలంటే మీరు గమనించండి. సో ఇక్కడ ఫస్ట్ చైల్డ్ అని ఇస్తున్నాను చూడండి. సో ఫస్ట్ చైల్డ్ అని ఇస్తే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేము. చూడండి, సో నాకు ఇక్కడ ఏముంటుంది? కెనాట్ సెట్ ప్రాపర్టీ అన్డైఫైన్డ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నెక్స్ట్ లైన్కి మనం కలర్ ఇవ్వలేము కదా. సో అదే అనమాట. నెక్స్ట్ దీనికే ఇప్పుడు సరే ఓకే, ఇప్పుడు అవుటర్కి చూద్దాం. సో అవుటర్కి ఫస్ట్ చైల్డ్ చూద్దాం. సో అవుటర్కి ఫస్ట్ చైల్డ్ ఎవరు? సో ఇక్కడ నేను దీన్ని కామెంట్స్ చేస్తాను. సో కామెంట్స్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? టెక్స్ట్ వచ్చేసింది. టెక్స్ట్కి ఇక్కడ కూడా చూడు నెక్స్ట్ లైన్ వచ్చేసింది అంటే డేటా వచ్చేసి ఏముంది? నెక్స్ట్ లైనే ఉంది. అవుటర్కి ఫస్ట్ చైల్డ్ నెక్స్ట్ లైన్, ఎందుకంటే కిందికి వచ్చింది కదా. అర్థమైంది కదా? ఓకేనా? సో దానికి మనం కలర్ ఇవ్వలేము. నెక్స్ట్ ఇన్నర్కి ఫస్ట్ చైల్డ్ ఎవరు? సో ఇన్నర్కి ఫస్ట్ చైల్డ్ కూడా ఇదే అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలనుకుంటా అంటే ఇప్పుడు సరే ఓకే ఇన్నర్ కాబట్టి ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను చైల్డ్ సి అనే ఒకటి తీసుకున్నాను. మీరు ఐడియా ఉందా మీకు? ఓకేనా? చైల్డ్ సి. ఇప్పుడు దీనికి ఫస్ట్ చైల్డ్ ఎవరు చూద్దాం. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఫస్ట్ చైల్డ్ ఎవరు? సి. అంటే కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చేసి చూపిస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి చూడండి
సో కెనాట్ దిస్ ప్రాపర్టీ అంటే చైల్డ్కి ఫస్ట్ చైల్డ్, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ చైల్డ్, సో లాస్ట్ చైల్డ్కి ఏది, సో లాస్ట్ చైల్డ్, సో లాస్ట్ చైల్డ్కి వచ్చేసి అదేనమాట. అంటే దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేం, సో ఓన్లీ సేమ్ టెక్స్ట్ మాత్రమే చూపిస్తుంది. దీనికి ఏది టెక్స్టే కదా, టెక్స్ట్కి ఫస్ట్ చైల్డ్ అదే, లాస్ట్ చైల్డ్ అదే. అర్థమైంది కదా, ఓకేనా. సో ఇలా, ఓకేనా, ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్, అర్థమైంది కదా ఇది. సో చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.